హాయ్, వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం హిమాలయ రహస్యాల గురించి తెలుసుకుందాం. హిమాలయాలు చాలా అందమైన పర్వతాలు, చాలా ఎత్తైన ప్రదేశంగా హిమాలయాలు చెప్పబడతాయి. భారత్, భూటాన్, పాకిస్తాన్, నేపాల్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు వ్యాపించి ఉన్నాయి. హిమాలయాల్లో కొన్ని ప్లేసెస్ ఇప్పటికీ మిస్టీరియస్గానే ఉన్నాయి. ఆ రహస్యాలు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ అనేది చేసుకోగలరు. అలాగే మొదటగా మనం రూప్ఖాండ్ సరస్సు గురించి తెలుసుకుందాం. ఈ సరస్సుకు అస్థిపంజరాల గుట్ట అని కూడా అంటారు. ఇక్కడ పుర్రెలు, ఎముకలు, అస్థిపంజరాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అవి ఎవరివి అనేది ఇంకా మిస్టీరియస్ గానే ఉంది. కొంతమంది అవి 2వ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారివి అంటారు. కొంతమంది రాజకుటుంబానికి చెందిన వారివి ఒక దేవత శాపం కారణంగా ఇలా మరణించారని కొందరు చెబుతారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత అనేది లేదు. ఇది కూడా ఇప్పటికీ ఒక మిస్టీరియస్ ప్రదేశంగానే ఉండిపోయింది. ఇంకొకటి గ్యాంకర్ పుణ్యసం. ఇది ప్రపంచంలో ఎత్తైన పర్వతం. ఇప్పటి వరకు ఎవరు ఈ పర్వతాన్ని చేరుకోలేదు. ఈ పర్వతం భూటాన్లో ఉంది. ఈ పర్వతాన్ని ఎవరు అధిరోహించకపోవడం వలన దీన్ని ఒక రహస్య ప్రదేశంగా పిలుస్తున్నారు. భూటానీస్లు ఈ ప్రాంతాన్ని దేవుళ్ళు, యతిలు సహా అనేక పౌరాణిక జీవాలకు నిలయంగా నమ్ముతారు. ఇక్కడ అనేక వింత సంఘటనలు, వర్ణించలేని శబ్దాలు, విచిత్రమైన కాంతులు ఏర్పడుతున్నాయని ఈ పర్వత దగ్గరలో నివసించేవారు చెబుతారు. ఈ పర్వతాల్లో ఉన్న ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎప్పుడైనా ఒకసారి మన మొబైల్ ఫోన్లకి సిగ్నల్ రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. హిమాలయాల్లో కూడా పర్వతారోహులకి ఒక్కొక్క చోట సిగ్నల్ ఉంటుంది, ఇంకొక చోట సిగ్నల్ ఉండదు. అలాగే మొలెన్కాలో అనే ఊరిలో ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి పనిచేయవు. ఈ ఊరు నుండి వెళ్లే యాత్రికులు ఎప్పుడైనా అక్కడ స్టే చేయాల్సి వచ్చినా వారి దగ్గర ఉన్న వాచెస్ కూడా పనిచేయదు. అక్కడ ఉండే వారికి టైం ఎంత అయింది అనేది కూడా తెలియదంట. ఇది కూడా ఇప్పటికీ ఒక మిస్టీరియస్ గానే ఉంది. అలాగే ఈ ఊర్లో ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్లు పనిచేయటం వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయని, ఆ దైవ శక్తుల వల్లనే ఆ ఊరికి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయవు అని చెబుతారు. ఇదైతే చాలా ఆశ్చర్యకరమైన విషయం. వాచెస్ కానీ వాచెస్, మొబైల్స్, మన కాంపాసెస్ ఏది కూడా అక్కడ పనిచేయదట. ఇదైతే చాలా అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్లేసెస్లో దేవుడు ఉన్నాడు అని చెప్పి కూడా చాలా మంది ప్రజలు నమ్ముతున్నారు అన్నమాట. ఇంకొక మిస్టీరియస్ ఏంటంటే, హిమాలయాలు ఎక్కడానికి చాలా మంది పర్యాటకులు కొండల మీదకి వెళ్తూ ఉంటారు. అక్కడ -20°C ఉంటుంది. పర్వతారోహకులు హిమాలయాలు ఎక్కడం కోసం మాత్రమే కాదు, హిమాలయాల్లో ఉన్న వింతలు, విశేషాలు తెలుసుకోవడం కోసం కూడా వెళ్తూ ఉంటారు. ఇంతకీ ముందు చెప్పినట్లుగా హిమాలయాల స్వర్గానికి దారి ఉంటుంది. ఆ దారి ఏదైనా కనిపిస్తుందేమో అని వెళ్లేవారు కూడా ఉన్నారు. అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అలాగే ఇక్కడ ఉన్న కైలాస పర్వతం విషయానికి వస్తే, శివుడు అక్కడ కొలువై ఉన్నాడు అని చెబుతారు. అందుకే హిమాలయాలు ఇక్కడ ప్యూర్ ఎయిర్, అలాగే స్వచ్ఛమైన గాలి కలిగి ఉంటుంది అని కూడా చెప్తారు. ఈ స్వచ్ఛమైన గాలి ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదట. అలాగే హిమాలయాల్లో గాలి, నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది అని కూడా పర్యాటకులు చెబుతున్నారు. అలాగే హిమాలయాలను చూడడానికి చాలా మంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఎక్కువ సంఖ్యలో గుడారాలు ఉంటాయి. హిమాలయాలు కొండలు, మంచు పర్వతాలు, అలానే నదులతో నిండి ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత -20°C ఉంటుంది అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఈ ప్రాంతం మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. హిమాలయాల గాలి కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. హిమాలయానికి ఆత్మల నిలయంగా కూడా పేరుంది. హిమాలయాల మధ్య దేవతలు నివసిస్తూ ఉంటారని చెబుతారు. ఈ హిమాలయాలు ఇంద్రదేవుడు కొలువై ఉన్నాడు అని విశ్వాసం. ఇక్కడ హిమాలయాలు దేవాత్మ హిమాలయాలు అని కూడా అంటారు. ఎందుకంటే దేవుళ్ళ ఆత్మలు అక్కడ సంచరిస్తూ ఉంటాయి అని చెప్పి, అందుకే ఇక్కడ హిమాలయాలను దేవాత్మ హిమాలయాలు అని పిలుస్తారు. అలాగే ఆధ్యాత్మిక వ్యక్తుల నమ్మకం ప్రకారం ఈ హిమాలయాల నుండి స్వర్గానికి కూడా దారి ఉందట. అందుకే హిమాలయాలు స్వర్గంగా కూడా కొలుస్తారు. హిమాలయాల గాలి చాలా స్వచ్ఛంగా ఉండడం వల్ల హిమాలయాలు, ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటారు. ఇక్కడ నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నివసించే వారికి చర్మ వ్యాధులు అనేవి అసలు రావట. అలాగే దీనికి అసలు కారణం ఏమిటి అంటే, హిమాలయాల్లో చాలా న్యాచురల్గా అనారోగ్యానికి, వ్యాధులకు చికిత్సలు చేస్తారట. ఇక్కడ నివసించే వారు చాలా ఎక్కువ సంవత్సరాలు నివసిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఎక్కువగా మునులు, ఋషులు ఉంటారు. వారు ఎక్కువ కాలం ధ్యానంలోనే ఉంటారు. వారు అక్కడ గాలిని మాత్రమే పీలుస్తూ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. వీరు అంతా చాలా సంవత్సరాలుగా కూడా ధ్యానంలోనే ఉంటారు. ఇక్కడ -2°C ఉష్ణోగ్రతలు కూడా ఉంటాయి. ఆ -2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా కానీ వారు ఒంటికి మొత్తంగా కూడా
బట్టలు కప్పుకోకుండా సగం బట్టలతోనే ఉండి వాళ్ళు ధ్యానం చేస్తారు. అయినా కానీ వారికి చలి వేయదట, అలాగే ఆకలి కూడా వేయదట. ఇది మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అందుకే ఇక్కడ గాలి నీరు చాలా స్వచ్ఛమైనది అని నమ్ముతారు. ఇక్కడ గాలిలో నీటిలో రోగాలు నిరోధించే శక్తి కూడా ఉందట. గాలిలో నీటిలో రోగాలు నిరోధించే శక్తి ఉండడం వల్ల అక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావట. అలాగే హిమాలయాల్లో ఒక మహిమలు కలిగిన ఆశ్రమం కూడా ఉంది అని నమ్ముతారు. జ్ఞాన్ గంగ్ మఠ్ లేదా సిద్ధాశ్రమం పేరుతో ఈ ఆశ్రమం పిలువబడుతుంది. ఈ ఆశ్రమం హిమాలయాల మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఎటువంటి హాని జరపని, అలాగే ఎవరి యొక్క వినాశనం కోరుకోకుండా ఉండే మునులకు ఋషులకు మాత్రమే ప్రవేశం ఉంటుందట. ఇక్కడ నివసించే వారికి చావు అనేది రావదట. చాలా సంవత్సరాల ధ్యానం తర్వాత ఇక్కడికి రావడానికి ప్రవేశం కలుగుతుందని, ఇక్కడికి రావాలి అంటే సంసార బంధాలను వదులుకోవాలి అని, దేవుడి మీద మాత్రమే ధ్యానం ఉండాలని మాత్రమే చెబుతారు. అప్పుడు మాత్రమే ఈ బంధనం అనేది మానవ మాత్రులకి ఈ గుడి కనిపించదు. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ గుడి గాలిలో తేలుతూ ఉంటుందట. ఈ గుడిలో కాలచక్రం ఉండదు. అందుకే ఇక్కడ ఉన్నవారికి అమరత్వం కలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నవారికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. అలానే వారు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చనిపోతారు. వారికి అటువంటి శక్తి ఉంటుందట. ఆశ్చర్యకరమైన జంతువులు లేదా మనిషి రూపంలో ఉన్న స్నో మ్యాన్స్, మంచు మనుషులను కూడా చూసామని కొంతమంది పర్యాటకులు చెబుతున్నారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఈ హిమాలయాలకు చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. వారిలో కొంతమంది మంచు మనుషులు చూసామని చెబుతారు. కానీ వీటికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అసలు ఇవి హిమాలయాల్లో ఎక్కడ ఉంటాయి అనేది ఎవరికీ తెలియదు. వీరిని దానవులు లేదా యతిలు అని అంటారు. భారత సైనికులు మంచులో దానవుల యొక్క కాలిముద్రలను చూశారు. ఈ కాలిముద్రలు చూసిన దాన్ని బట్టి హిమాలయాల్లో ఈ దానవులు లేదా యతిలు ఉన్నారు అని నిర్ధారించబడింది. వీటి గురించి 900 సంవత్సరాల నుండి వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దానవుల శరీరంపై చాలా వెంట్రుకలు ఉంటాయి. ఇవి చాలా పొడుగ్గా కూడా ఉంటాయి. ఇవి ఆహారం కోసం మాత్రమే బయటకు వస్తాయి. ఇవి ఎక్కడ నివసిస్తూ ఉంటాయి అనేది ఎవరికీ తెలియదు. కొంతమంది గుహల్లో నివసిస్తూ ఉండవచ్చు అని చెబుతారు. ఎందుకంటే ఎవరు ఇప్పటి వరకు వీరిని దగ్గర నుండి చూడలేదు. హిందువులు వీరిని ఆంజనేయ స్వామిగా కొలుస్తారు. చాలా మంది ఈ దానవులు లేదా యతులను చూడడానికి కూడా హిమాలయాలకు వెళ్తారు. ఇక్కడ దానవులు ఉన్నారు అంటే అది ఇంకా మిస్టీరియస్ గానే ఉంది. అలాగే ఈ దానవులు గుహల్లో నివసిస్తూ ఉంటారు అని కూడా చెబుతున్నారు. కానీ దానికి సంబంధించిన వివరాలు అనేవి ఇంతవరకు ఎవరికి తెలియలేదంటే ఇది చాలా మిస్టీరియస్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ దానవులు లేదా యతులు మనకి ఏదైనా అపాయం జరుగుతుందేమో అని చెప్పేసి బయటికి కూడా రాకుండా ఉంటాయి అని చెప్పి కూడా చెబుతున్నారు. అందుకే ఎక్కువగా ఎవరికి కనిపించకుండా వానర జాతి ఉంది అని చెప్పి కూడా ఈ యొక్క వానర జాతి ఉంది అని చెప్పి యతులు ఉన్నారు అని చెప్పి వీరు మన హిందువుల ప్రకారం అయితే వీరు ఆంజనేయ స్వామిగా కూడా కొలుస్తూ ఉంటారు. అలాగే ఈ యతులు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఇప్పటి వరకు అయితే తెలియలేదు. ఇది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం అని హిమాలయాలకు వెళ్ళేవారు చెబుతూ ఉంటారు. ఎవరైనా యతులు కనిపిస్తారేమో చూడడానికి కూడా చాలా మంది పర్యాటకులు హిమాలయాలకు వెళ్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ హిమాలయాల్లో చాలా దేవాలయాలు ఉన్నాయని. అవి ఏంటంటే కైలాసగిరి, మానస్ సరోవర్, అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇంకా మరెన్నో దేవాలయాలు ఈ హిమాలయాల్లో ఉన్నాయి. అందుకే పురాతన కాలం నుండి హిమాలయాల్లో దేవతలు కొలువై ఉన్నట్టు చెబుతారు. ఈ హిమాలయాలు స్వర్గలోకం, దేవలోకంగా కూడా చెబుతారు. ఈ హిమాలయాల్లో ఉన్న ఈ మానస్ సరోవర్, అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించడానికి పర్యాటకులు అలాగే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వెళ్తూ ఉంటారు. ఇంకో విషయం ఏమిటంటే హిమాలయాల్లో అద్భుతమైన మొక్కలు ఉన్నాయి. అనేక మొక్కలు, చాలా అరుదుగా దొరికే మొక్కలు అన్నీ కూడా హిమాలయాల్లో చాలా ఉన్నాయి. పూర్వకాలంలో అనారోగ్య బారిన వారిని కాపాడేందుకు ఈ మూలకాల మీద ఆధారపడేవారు. రావణుకి ఒక ఉదాహరణగా చెప్పాలంటే రామునికి జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే హనుమంతుడు సంజీవిని మొక్క కోసం హిమాలయాలకు వెళ్ళి సంజీవిని మొక్కను తీసుకొస్తాడు. ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. హిమాలయాల్లో ఔషధ మొక్కలు అనేకం ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా క్యాన్సర్ లాంటి రోగాలను నయం చేసే మొక్కలు కూడా హిమాలయాల్లో ఉన్నాయి. అలాగే అవి కాకుండా ఈ మొక్కలను వెతికి తీసుకురావడం చాలా కష్టం. అంతేవిధంగా ఇక్కడ నారీలత పేరుతో పూలు కూడా ఉంటాయి. ఈ పూలు 20 సంవత్సరాలు ఒకసారి పూస్తాయి. ఈ పూలు వివస్త్రగా ఉన్న మహిళలాగే ఉంటుంది. అలాగే 20 సంవత్సరాలకు ఒకసారి పువ్వులు పూయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ యొక్క పూలని హిమాలయాల్లో తప్ప ఇంకెక్కడ దొరకవు. అలాగే ఇక్కడ కొన్ని రకాల పూలు ఆంజనేయ స్వామి ఆకారంలో ఉంటాయి. ఇది అంతా దైవలీల అని నేను అనుకుంటున్నాను. మీరు ఇదంతా దేవుడే చేశాడు అనుకున్నట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, లేదా మీ అభిప్రాయాలు అనేది కూడా
కామెంట్లో చెప్పండి. ఇది సైన్స్ పరంగా జరిగిందా లేకుంటే దేవుడు సృష్టించాడా అనేది కూడా మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మన ఛానల్లో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.